అది 1947. ఇంకా స్వాతంత్ర్యం కూడా రాలేదు. మద్రాస్ సర్వీస్ కమిషన్లో 1200 మంది పరీక్ష రాస్తే అందులో 7గురే సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకే ఒక తెలుగువాడు ఉన్నాడు. ఆ యువకుడు సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించాడు. మొదటి వారం అంతా కొత్తగా గడిచిపోయింది. రెండో వారం నుంచి అసలు సంగతి అర్థమైంది. లంచం లేనిదే అక్కడ ఏ పని కాదు, ఏ ఫైలు కదలదు అని. కానీ అది ఆ యువకుడికి నచ్చలేదు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే తను ఇలా ప్రజల్ని అధికారికంగా దోచుకోవటాన్ని వ్యతిరేకించాడు. కానీ పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. తప్పు చేయటం ఇష్టం లేక 3 వారాలు తిరగకుండానే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. అప్పుడు ఆ యువకుడి నిర్ణయాన్ని అంతా తప్పుపట్టారు. బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకున్నావని విమర్శించారు. కానీ ఆ యువకుడు అధైర్యపడలేదు. తన మనసుకు నచ్చిన సినిమా రంగం వైపు అడుగులు వేశాడు. 2 ఏళ్లు మద్రాసు వెళ్లి ఎంతో కష్టపడ్డాడు. ఒక సినిమాలో పాత్ర దొరికింది, కానీ అది రిలీజ్ కాలేదు. అయినా నిరాశ పడకుండా మరో సినిమా కోసం ప్రయత్నించాడు. అది అదృష్టం కొద్దీ రిలీజ్ అయింది. అలా ఒక్కో సినిమాలో నటిస్తూ హీరోగా నిలదొక్కుని 5 దశాబ్దాల పాటు వెండితెర ఎలువేల్పుగా వెలిగారు. తొలినాళ్లలో నెల జీతానికి పనిచేసిన ఆయన తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో మొదటి అధ్యాయమై మెరిశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి వేదికగా మారి విశ్వ యవనికపై తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు. తెలుగుదనానికి, తెలుగు జాతికి నిలువెత్తు చిరునామాగా నిలిచారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ ను 9 నెలల్లో కూకటి వేళ్లతో పెకలించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ప్రజారంజన పాలన, సంక్షేమ పథకాలంటే ఎలా ఉండాలో నేటి నాయకులకు ఓ మార్గదర్శనం చేసేలా పాలించారు. ఆయనే ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు.